ఈ కొర్ర గంజి ఎట్ట చేసుకోవాలి మళ్ళీ? కొర్ర గంజి ఎట్ట చేసుకుంటావు? కొర్రలు దాంట్లో వేసి ఉడకబెట్టాలి. ఆ సంకట్లాగా కాకుండా గంజిలాగా చేసుకుంటావు. అవి ఇప్పుడు తాగి వచ్చినావు. మళ్ళీ అన్నం ఎప్పుడు తింటావు? మధ్యాహ్నానికి అన్నం తినాలి. ఆమె లేదు, ఇంటి ఆమె లేదా? ఆమె కొండం చేత కాదు, చేసేది ఆమె. ఆమె చేసినప్పుడు తినాలి. ఇంకా ఆమె చేయలేకపోతుందా ఏంది? ఒకసారి అట్ట ఒకసారి ఇట్ట. ఇప్పుడు నువ్వు ఉండేది ఆడా, కొడుకులు కొడలు ఉండేది ఆడా? నువ్వు పెద్దపల్లి, కొడుకులు కొడలు ఉండేది ఇద్దలూరులో ఒకడు దేశంలో తిరుగుతున్నాడు. ఇంకొక ఆయన చెన్నైలో ఉంటాడు. ఇప్పుడు నీకు ఈయన చంద్రబాబు పెన్షన్ వస్తుందా? కాకపోతే ఇప్పుడు వండుకోవడం తినడమే సమస్య అయిపోయింది. ఏంది కర్మ మనకు? కాదు, ఈ కాలంలో కూడా ఇంకా కొర్ర గింజలు దొరుకుతారు. కొర్రలు తినడం తాగడం తప్పైతే కాదు, ఎందుకంటే కొర్రలు బలం. ఈ నానా గడ్డి పనికిరాని స్టోర్ బియ్యము, ఈ బియ్యం ఆ బియ్యం తినే బదులు కొర్రలు తినడం తప్పేం కాదులే. కానీ బాధపడమే ఇబ్బందిగా ఉంది. సరే, ఇంటికి పోయినాక ఇది తినే వేసుకో ట్యాబ్లెట్లు, తినకుండా ఏం వేసుకోవాకు. బాగా నీరసంగా ఉన్నావు. ఎవరన్నా తోడొచ్చిందా? ఒక్కడివే వచ్చినావా? ఒక్కడివే వచ్చినావు. నువ్వేమో ధైర్యవంతుడివే. ధైర్యం మంచిదే, కానీ ₹160 ఒక 10 తగ్గించుకొని 150 చాలు నాకు. సరే, ఏదేమైనా ఇంత లేటుగా ఉండగాకు. ఉదయాన్నే వస్తే తొందరగా పోతావు, ఎండకి ఇబ్బంది పడతావు కదా. ఓ పక్క నీరసం అంటివి, తినడానికి సరైన తిండి లేదంటివి. ఇప్పుడు ఆమెకు కూడా వండి పెట్టుకోవడానికి ఎట్లా డబ్బులు లేక నువ్వు తెచ్చుకోవట్లేదంటావా? సరుకులు డబ్బులుండి తెచ్చుకొని వండుకునే ఓపిక లేకనా? వండుకునే ఓపిక లేక తెచ్చిన ఇంట్లో ఉన్నాయి, కానీ వండుకునే ఓపిక లేదు, వండి పెట్టేవాళ్ళు లేరు. ఆమెకు ఓపిక లేదు, నీకు ఓపిక లేదు. ఇప్పుడు ఊర్లో ఎవరట సహకరించే వాళ్ళు లేరా? చుట్టాలు కానట్టు ఎవరన్నా? ఇది ₹200 నోటు. దీంట్లో నేను 150 తీసుకొని నీకు 50 ఇవ్వాలి. డబ్బులన్నా ఉన్నాయా? అయిపోయినాయి పింఛన్ ఇంతకు? ఇప్పుడు నుంచి